చాలా బాగుంది. ఏ విధంగా చాలా బాగుంది? ఏ విధంగా అంటే మాకు నచ్చింది, మాకు బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారు. ఏం చిల్లరోళ్ళు గారు పద్ధతిగానే ఉన్నారు. ప్రభుత్వం బాగా చేస్తుంది, ఏం తొందర లేదు. మీరేమో ఆయన ఏం చించుతాడు పొడుస్తాడు అనుకుంటున్నాము. చంద్రబాబు చేత ఏం కాదు. చంద్రబాబు నెక్స్ట్ చెప్పేట్లు ఉంటాయి. ఎందుకని సార్ అలా? ఎందుకంటే చిల్లరోడు ఈ వయసులో ఆ రాజకీయం చేయటం అవసరమా? చిల్లర రాజకీయం చేయటం అవసరమా? నిజాలను మాట్లాడాలి కదా. చిత్తుగా ఓడిపోతాడు, చిత్తుగా. ఆయన 14 సంవత్సరాలు చేసిన ఏం బొచ్చు చేసిండా? ఏం బొచ్చు చేసిండు? ఏం చేసిండు చెప్పండి? రుణమాఫీ చేసిన ఆడవాళ్ళ పసుపు కుంకుమ ఇచ్చానని కూడా చెప్తా ఉన్నాను. ఏం పసుపు కుంకుమ ఇచ్చిండు? చిత్తుగా ఓడిండు కదా, అది తెలియదు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తాడా? మరి మొన్న మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం ఏంది బొచ్చు చేసిండు? ఫస్ట్లో చేయలే, మేనిఫెస్టో ఫస్ట్లో చేయలేదా? చేసి ఏం చేసిండు? చించిండా? చిల్లర రాజకీయాలు చేస్తే సరిపోద్దా? మరి ఇప్పుడు బాబు రావాలంటే జాబ్ రావాలని కూడా. బాబు రావాలి, జాబ్ వచ్చిందా? వాళ్ళ కొడుకు వస్తుంది జాబు, వేరే వాళ్ళకి వస్తుందా? అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు, 70 లక్షలు వస్తాడు, బొచ్చు ఇస్తాడు. ఆయన బొచ్చు బీకి ఇస్తాడు. ఆయన కాడ బొచ్చు. ఆయన అన్ని దేశాలు తిరగచ్చు, జగన్ తిరగకూడదా? జగన్ ప్యారిస్ పోకూడదా? ఎన్ని దేశాలైనా తిరగచ్చా? మరి నిన్న లండన్ వెళ్తామంటే ఆయన దాని మీద కూడా ప్రచారం. లండన్ ఎందుకు పోడు? లండన్ పోతాడు. ఏదో అప్పుడు ఎన్ని దేశాలైనా తిరుగుతాడు. ఆయన ఇష్టం. మోడీ తిరగట్లేదా? సైకో పోవాలి, సైకిల్ రావాలనేసి కూడా చెప్తాం. ఎవరు వాడు సైకో? జగన్ గారు సైకో, చిల్లరోడు సైకో. జగన్ ఎట్లా సైకో అవుతాడు? చిల్లరోడు సైకో అవుతాడు. ఎట్లా అవుతాడు జగన్? ఏ లెక్క అవుతాడు? మరి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అధికారం. బొచ్చు పీకెత్తాడు. అవన్నీ అబద్ధాలు, మోసాలు. అంతకంటే దరిద్రుడు ఎవరు ఉండవు. మరి ఈసారి నన్ను కల్పించండి, ఏపీ అధోగతి పాలైంది. ఈయన వస్తే కింద పడి దొల్లాడు వెళ్ళినప్పుడు ఆ రకంగా దొల్లాడుతాడు. ఏ పరంగా దొల్లాడు? దొల్లాడు అడుక్కోవాలా? చూడాలి మీరు. 5 రూపాయలు కూడా అడుక్కోండు. చిల్లరోడు కాబట్టి అడుక్కుంటాడు. ఎవరు అడుక్కుంటారు? మరి ఇన్ని పథకాలు ఇస్తామన్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తామన్నారు అనేసి కూడా చెప్తాను. అప్పుల పాలు వాడు చేయలేదా? వాడు ఏం మంచిగా చేసిండా? అదే కరోనా కానీ జగన్ లేకుంటే ఎంత జనం చచ్చేవారు. నేనుంటే కరోనా రాదంటాడా? అవును, జగన్ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చింది, జగన్ కోసం వచ్చింది కరోనా. జగన్ ధైర్యంగా ఎదుర్కొండు కరోనా. జగన్ జయంగా బాగా నిలబడి చేసిండు. అదే వీడైతే సద్దురు గబ్బులేసిపోదురు. అదే ఈ దరిద్రుడుగానైతే గబ్బులేసిపోదురు తెలుసా? మరి జగన్ ఈసారి సైకో అంటారు, గబ్బు నా కొడుకులు అంటారు. మంచి వాళ్ళు ఎవరు అనరు. మరి ఒకే పార్టీ వాళ్ళకి పథకాలు అందజేస్తా ఉన్నారనేసి కూడా అంటా ఉన్నారు కదా. ఒకే పథకాలు. జగను జాతికి రత్నం. అలాంటి వ్యక్తిని విమర్శించే హక్కు వీడికి లేదు. ఒకే కులాన్ని వాడిస్తాడు. ఈ జగన్ ఈడట్లా. జగన్ అందరికి ఇస్తాడు. వాడు చిల్లరు కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటాడు. జగన్ అట్ట పని చేయడు. మరి జగన్ ఈసారి పులివెందులో ఓడిస్తాను కూడా లవడా ఓడిస్తాడు. ఓడిమని చూద్దాం. ఓడిమనండి, ఓడించి చూపండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు వాడు ఓడిపోతాడు. వాడు పెద్దిరెడ్డి మీద పెట్టుకుంటూ వాడు ఓడిపోతాడు. వాడు గ్యారెంటీ ఓడిపోతాడు. మరి ఇందులో రౌడీ పాలన, రాక్షస పాలన జరుగుతూ ఉందని అంత రవిడీలు వాళ్ళే, గోండాలు వాళ్ళే, మోసగాళ్ళు వాళ్ళే. మంత్రి పదవులు లేదనేది వాళ్ళే. యాడ్ నుంచి వస్తే మంత్రి పదవులు సరిగ్గా చేసి ఉంటే మళ్ళీ గెలుస్తుంది కదా. కొన్నన్నా వచ్చు కదా సీట్లు. మడ్డు వస్తాయి తడ ఏం రావు. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇంకా 3 కావాలంటే చేసుకుంటాడు. జగన్ ముందు ఎంత బచ్చగాడు. జగన్ని కళ్ళెత్తి అసెంబ్లీకి పోలేడు. ఎలా పోతున్నాడు? 2 సీట్లు సంపాదించుకోలేడు. వాడు మాట్లాడే హక్కుందా? 2 సీట్లు గెలవలేనివాడికి హక్కుందా? అది తిరిగి మాట్లాడడానికి కూడా బుద్ధి ఉండాలి. వాళ్ళన్నా ఎలా ఉండు అట్లా ఉండాలి. రాజకీయం అంటే చిరంజీవి భయపడి వెనక్కి తగ్గిండు. వీడికేముంది మాట్లాడేకి హక్కు? ఏ రకంగా మాట్లాడుతున్నాడు? వాడు ఏమో చించుకుంటుండో. ఏం చించుకుంటున్నాడు? అన్ని బూతులే. లవడికి వాడు ఎంత? జగన్ ముందు వాడు ఎంత? జగన్ కళ్ళెత్తి చూస్తే వాడు నిలవడు. జగన్కి ఆస్తులు లేవా, అంతస్తులు లేవా? ఇంత కష్టపడేది ఎందుకు? మన కోసమే కదా. దోచుకుంటే దోచుకోండు. వీడు దోచుకోవాలా? వీడు 2 ఎకరాల భూమి ఉన్నాడు. ఎంత దోచుకోండు? 2 ఎకరాల భూమి ఉంది వీడికి. ఇన్ని లక్షల కోట్లు అట్ట వచ్చింది వీడికి. లక్షల కోట్లు ఉండబట్టే కదా నిగిడేది. లేకుండా ఉండపోయిందా?
అసలు డబ్బుల నుంచే కదా ఇటు నిగిడేది. జగన్కి డబ్బు ఉంది, వాడికి డబ్బు ఉంది. ఇవాళ దొంగ కాకుండా ఫస్ట్ నుంచి దొంగ చిల్లరోడు అంట, చాలా చిల్లరోడు అంట. 2 ఎకరాల భూమి నుంచే పైకి వచ్చిండు. వాడంతా చిల్లర బుద్ధి, చిల్లర వ్యవహారం తప్పలేదు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు జగన్ గద్దె దించుతాయి సార్ అని. గద్ది వాడు ఉండేమో 2 సీట్లు గెలవలేకుండా. ఈసారి అసెంబ్లీ చూడు, ఇప్పుడు అగ్గి రేగుతుంది ఇక్కడ. ఊరి నుంచి వాడి నుంచే, వాడి పాదం నుంచే, వాళ్ళు ముగ్గురు కలిసి మొన్నబోసిపోద్ది. ఏది లేదు వాడు. సార్ అలాగా ఎందుకంటే మీరు ఊరికే అడిగేది కాదు, కానీ మీరు కల్లారు చూడండి, తెలుస్తుంది. కల్లారు చూసి మాట్లాడండి. మరి పవన్ కళ్యాణ్ ఈసారి మీరు ఎట్లా అనుకుంటారు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని? సార్ ఈసారి అసెంబ్లీకి వెళ్తా దమ్ముంటే ఆపండి నేను పవన్ కళ్యాణ్ సవాల్ వస్తే అసెంబ్లీ నేను కూడా పోతా అసెంబ్లీకి. కావాలంటే నేను కూడా పోతా. వాడు పోయేది మెత్త గొప్ప కాదు. వాడు చిల్లరాడు ఒక సీట్ సంపాదించుకోలేడు, వాడేం పోతాడు అసెంబ్లీకి? మరి వాలంటీర్ వ్యవస్థ పైన కూడా వాడు బుద్ధి జ్ఞానం లేక మాట్లాడుతుండు. వాలంటీర్లు అంటే అందరూ కొనియాడుతుండ్రు. వాడికి బుద్ధి జ్ఞానం మానవత్వం లేని నా కొడుకోడు. వాడికేం తెలుసు రాజకీయం? వాడు రాజకీయానికి, వాడు రాజకీయానికి పోకూడదు. వాళ్ళన్న సైలెంట్ ఉండదు, వీడు సైలెంట్ ఉండాలా. మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాడు వాలంటీర్లను అవమానపరిచిండు. వాడు ఆ అవమానంతోనే దెబ్బతినిపోతాడు. ఇంకా రాదు, ఒక్క సీటు కూడా రాదు. మరి ఇతర దేశాలకు అమ్మాయిలని ఈడు చేసే పని ఇది. ఈడు చిల్లరోడు, ఈడు చేసే పని. ఇతర దేశాలకు అమ్మాయిలు లేదు. ఈడు ఆ మాటలు మాట్లాడేది వాడే. దొంగతనం చేసేవాడే దొంగ అనేది. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం వారాహి అనే యాత్ర ఉభయ గోదావరిలో అయిపోయింది. దాని ప్రభావం ఎలా ఉండబోతాం? ఏది ఉండదోడికి. ఇప్పుడు జనాలు వస్తుండ్రు, చూసిపోతుండ్రు. ఆ గలీజోడు మాటలు గలీజ్ అని వాడికి అవసరం లేదు. అంత టాలెంట్ ఉన్నాడు, చేసి చూపించాలా. ఒక 2 సీట్లను గెలిచి చూపించాలా. ఒక్క సీట్లు లేనివాడు వాడు ఎందుకు ఎగరాలా? ఒక సీటు గెలవనాడు వాడు ఎందుకు ఎగరాలా? చేసి చూపి 15-20 సీట్లు సంపాదించు. నీవు సింగల్గా గెలువు. ఎందుకు కలిసి గెలిచేది? కలిసి అట్లా పోటీలు చేసేది ఎందుకు? అప్పుడు చేయలేదా? అప్పుడు ఎంపీ సీటుకి చేయలేదు అందరు కలిసి? అప్పుడేమైంది? మరి ఈసారి సీఎం నేనేసి కూడా పవన్ అవుతుడు. సీఎం పిఎం అవుతుడు. పిఎం కూడా పనికిరాడు వాడు. ఎందుకంటే ఆయన ఒక చిన్న ఇండస్ట్రీ నుండి వచ్చిండు. అలాంటి వ్యక్తి తెలుసుకొని మాట్లాడాలి. మంచి మనిషి, మంచి మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు రాకూడదు వాడి రేటుకి. గతంలో వాడు చించుకొని ఏం చేసిండు? ఎప్పుడు చించుకుంటుండు? ఇలా కొత్తగా చించుకుంటుండా? మరి గతంలో ఆయన చెప్పు చూపించి వైసీపీ నా కొడుకులారా వాడు ఇన్ని చెప్పులు చూపిస్తాడు. వాడు ఒక చెప్పు దెబ్బగా నిలబడలేడు. ఇన్ని చెప్పు దెబ్బలు వాడికి పడితే ఏమని నిలబడతాడు? ఎలా నిలబడతాడు? ఎంతమంది కొట్టగలరు? వాడిని కొట్టలేరు. వాడిని ఎవరు కొట్టలేరు? నేను కొడితే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా చూపించాడు చెప్పులు. వాడేం చేసిండు? నేను చూపిస్తా చెప్పు. వాడేం చేస్తాడు? నేను చూపిస్తా చెప్పు. వాడేం చేస్తారు? అది అర్థం చేసుకోండి. అందరూ చూపిస్తారు చెప్పులు. కొట్టేవాళ్ళు కొడుచుకోవాలి కదా. వాడు కొడితే ఊరుకుంటారా? చెప్పు. వాడు కొడితే ఊరుకుంటారా? నేను ఊరుకుంటున్నా. వాడు కొడితే నేను ఊరుకుంటున్నా. చెప్పుతో 16 మాటలు కొడతాను. మరి ఈసారి టీడీపీ బీజేపీ జనసేన పొత్తులతో వస్తామని ఎన్ని పొత్తులు? ఇంకా 24 పొత్తులు తెచ్చుకోమను. ఆ బోసులకి గెలిచేది లేదు, వచ్చేది లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు చెప్తా ఉన్నారు. ఏమన్నా 170 స్థానాలు ఒకళ్ళు గెలవచ్చు, గెలవకపోవచ్చు. అది మేము చెప్పలేము. ఎవరు చెప్పలేరు. నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను. పరిస్థితులు అయ్యే అనుకూలిస్తాయి. ఎవరికి అనుకూలిస్తే వాళ్ళకి అనుకూలిస్తాయి. ఇప్పుడు చిల్లర మాటలు, చిల్లర చేష్టాలు పనికిరావు. అవన్నీ వేస్ట్. అర్థమైందా?